అందరికీ నమస్కారం. కువైట్లో ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అలాగే శీతాకాలం నుంచి వేసవి కాలంలోకి కువైట్ వాతావరణం వెళుతూ ఉందని చెప్పి కువైట్లో ఉన్న ప్రజలు వేసవి కాలంలోకి ప్రవేశించబోతున్నారని చెప్పి కువైట్ అల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. ఏప్రిల్ 29వ తేదీ నుంచి కొత్త సీజన్ ప్రవేశంతో కువైట్లో వేసవి కాలం ప్రారంభం మరియు వసంతకాలం శీతాకాలం ముగుస్తుందని చెప్పి కువైట్ అల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. వేసవి కాలం ప్రారంభమైనప్పుడు కువైట్లో దుమ్ము మరియు ధూళితో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి అలాగే అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశంతో పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని చెప్పి అలాగే ఈ సంవత్సరం కువైట్లో ఉష్ణోగ్రతను రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న ప్రవాసులు కానీ ప్రజలు ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా కువైట్లో భవన నిర్మాణంలో పనిచేస్తూ ఉన్నా కానీ ఫుడ్ రంగంలో ఫుడ్ డెలివరీలో పనిచేస్తున్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎందుకంటే వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచి రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో మనం కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అలాగే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాగే జూన్ 1వ తేదీ నుంచి కువైట్ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిని నిషేధిస్తూ ఉంది బహిరంగ ప్రదేశాలలో. అలాగే జూన్ 1వ తేదీ దీనికి సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పి కాబట్టి ఏప్రిల్ 29వ తేదీ నుంచి కువైట్లో వేసవి కాలం వస్తుంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.